వేదములచే తెలుపబడిన వాడు పరమపురుషుడైన సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దశరథుని కుమారునిగా పుట్టగా వేదం వాల్మీకి నోట రామాయణంగా వెలువడింది. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించి. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఆ యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాలో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. శ్రీరాముడు అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. అంతేకాకుండా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని కొందరి అభిప్రాయం. శ్రీరామనవమి రాముడు పుట్టినరోజైతే ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు? అసలు రామాయణమైన శ్రీ వాల్మీకి రామాయణం ప్రకారం చైత్ర శుద్ధ నవమి నాడు రాముడు జన్మించాడని చెప్పారే కానీ ఆ రోజు కళ్యాణం జరిగిందని చెప్పలేదు. మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు ఫాల్గుని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నాడు. అందుకే జనకుని రాజ్యం అంటే నేటి నేపాల్లోని జనకుర్సి ప్రాంతంలో నేటికి మార్గశిర మాసంలో రామ కళ్యాణం చేస్తుంటారు. అయితే శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం చేయడానికి ఒక కారణం ఉంది. సీతాదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారం. నారాయణుడితోనే లక్ష్మి అని ఆయనతో పాటే ఆ తల్లి కూడా భూమి యందు సీతాదేవిగా జన్మించి ఆ రఘుకుల నందనుడిని పెళ్లి చేసుకున్నది మొదలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా పతిభక్తి పరమావతిగా ఆయన వెంట అడవులకు నడచింది. రావణుడి చెరలో కూడా మలినం అంటని జ్వాలాగ్నిలా వెలిగి అపర పతివ్రతగా కీర్తి గడించింది. తన స్వామి పేరు కోసం నిండు గర్భిణి అయి కూడా మళ్ళీ అరణ్యవాసం చేసింది ఆ సీతమ్మ తల్లి. అందుకే ఈ లోకంలో రాముణ్ణి మించిన రాజు లేడు, సీతమ్మను మించిన సాధ్వి లేదు. అందువల్లే కలలో కూడా ఇరువురిని వేరువేరుగా పిలవాలనే తలంపు ఎవ్వరికీ రాదు. ఆ కారణం వల్లనే నేటికి ఆ దశరథ తనయుడిని సీతారాములుగా, జానకి రాములుగానే పిలుస్తారు. వారిద్దరిని కలిపే కొలుస్తారు. ఈ ప్రపంచంలో కొంతమంది దేవుళ్ళు ఒంటరిగా కూడా పూజలు అందుకుంటున్నారు. కానీ ఆ సీతారాములు మాత్రం ఏ ఆలయంలోనైనా ఏ ఇంట్లోనైనా వేరువేరుగా పూజలు అందుకోలేదు.
అంతటి ఆదర్శ దంపతులను వేరువేరుగా చూడకూడదు. అందుకే శ్రీరామనవమి రాముడు పుట్టినరోజైనా ఆ రోజు సీతారాములను కలిపే పూజించాలి. ఈ కారణం వల్లనే ఆ రోజు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా తరాలు మారినా యుగాలే మారినా నేటికి చేస్తున్నాం. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీరామనవమిని అందరం భక్తి శ్రద్ధలతో కలిసి జరుపుకుందాం.